Daily. Taste the Daily. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో నిరసన వ్యక్తం చేశారు. నల్ల కండువాలతో మండలికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్సీలు సభ ప్రారంభమైన వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. అయితే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. దీంతో పోడియం ముందు ఆందోళన చేశారు ప్రతిపక్ష సభ్యులు. వెంటనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్మన్ వాదించినా వెనక్కి వైసీపీ సభ్యులు తగ్గలేదు. దీంతో కాసేపు మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నాదెండ్ల అసహనం వ్యక్తం చేశారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత మళ్లీ అదే అంశాన్ని ఎలా ప్రస్తావిస్తారని మండిపడ్డారు. అయితే బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పాటించారని ప్రశ్నించారు బొత్స. సభని ఆర్డర్ పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు సభ్యులు చాలా ఖచ్చితంగా నియమ నిబంధనల ప్రకారం మనం ఏ విధంగా పనిచేసుకుంటామో తెలియాలి అధ్యక్ష. ఒకసారి మీరు తిరస్కరించిన తర్వాత ఒక సెషన్ లో మళ్ళీ అదే అంశం పైన వాళ్ళు ఎట్లా ప్రస్తావిస్తారు అధ్యక్ష? రూల్ 64 చూడమనండి. రూల్ 64 చూడమనండి. మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అధ్యక్ష, అది కరెక్ట్ కాదు కదా. పాయింట్ ఆఫ్ ఆర్డర్ రూల్ నెంబర్ 64 చూడండి. మీరు చాలా క్లియర్ గా యూ కెనాట్ రిపీట్ అ మోషన్. ఇవ్వండి రూల్ నెంబర్ 64. You cannot in the same session you cannot bring the same motion again. No. ఒకసారి దాన్ని డిస్కషన్ చేస్తే మళ్ళీ వాయిదా తీర్మానం ఇవ్వడం లేదు. కానీ వాయిదా తీర్మానం అనేది మనం తిరస్కరించిన తర్వాత ఉంది. చైర్మన్ గారు, వాయిదా తీర్మానం ఒక్కసారి మీరు తిరస్కరించిన తర్వాత ఇంకోసారి రాకూడదు సెషన్ లో ఆ అంశం పైన వారు ఎట్లా అండి. రూల్ నెంబర్ 64 చూడండి. మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు అట్లా వదిలేస్తే ఎట్లా? మీరు గౌరవ మంత్రి గారు మనోహర్ గారు కూడా ఇంతకుముందు కూర్చోండి. ఇంతకుముందు ఆయన కూడా స్పీకర్ చేశారు. రూల్ కూడా చెప్పారు 264. దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. మన సాంప్రదాయాలు మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకుండా కూర్చోమ్మా నీకు ఇస్తారు తర్వాత తేకుండా మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారని అధ్యక్ష, దానికి రూల్ లేదా మన రూల్ బుక్లో చెప్పంటారా? దాన్ని ఏ విధంగా వచ్చారు? అది తప్పు కదా అధ్యక్ష. అందుకు కాబట్టి దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో బీఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరిగి తీరాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే